హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై కోసం కావాల్సినవి 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. చెంచా కారం, సగం చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు, పోపు దినుసులు, టమాటాలు, ధనియాల పౌడర్, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ముందుగా బెండకాయలు పెనం మీద వేయించి చేస్తాం కదా, డ్రై రోస్ట్ చేస్తే కొంచెం అది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అలా నచ్చక కొందరు బెండకాయ కర్రీ అంటేనే తినకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైంది, అందులో పోపు దినుసులు వేసుకుందాం. అవి చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. బెండకాయలో జిగురు వస్తుంది కదా, అది కొద్దిసేపు మనం బెండకాయలు కడిగి ఆరబెట్టి తర్వాత కట్ చేసుకోవాలి. ఎక్కువ రాకుండా తక్కువ టైంలో అది ఆవిరైపోతుంది. ఒకసారి పూర్తిగా కలుపుకొని క్యాప్ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాము, ఒకసారి కలుపుకుందాం. చూడండి, జిగురు వస్తుంది కదా, తక్కువ వస్తుంది. మనము అప్పుడే తడిగా ఉన్న బెండకాయలు కట్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది. ఇలా కట్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టినే కట్ చేసినట్లయితే ఇలా తక్కువ వస్తుంది. ఇది తొందరగా ఆవిరైపోతుంది. చూడండి, మళ్ళీ ఒక 2 minutes క్యాప్ పెట్టేసి ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, హాఫ్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఇంకా కొంచెం సేపు అయితే పూర్తిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫుల్గా వేడైపోతుంది కదా గిన్నె, మాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆనియన్ వేస్తే కొంచెం వేడి తగ్గుతుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దాని నుండి వచ్చే వాటర్ వల్ల మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి, మీకు కర్రీ మాడిపోకుండా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, జిగురంతా వెళ్ళిపోయి ఉంటుంది, సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, జిగురు ఎక్కడ కూడా కనిపించట్లేదు. చూసారా, ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకుందాం. చూడండి, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం చెంచా పసుపు. ఇప్పటి నుండి చాలా జాగ్రత్త పాటించాలి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి. ఓకే, ఒక నిమిషం పాటు క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మరొకసారి తీసి కలుపుకొని మనం ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం. సాఫ్ట్గా అయిపోయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేస్తున్నాను. ఇలా మధ్యలో కొంచెం వెజిటేబుల్స్ అక్కడిక్కడ జరిపి అందులో మనం ఇప్పుడు టమాటా వేసుకుందాం. దానిపైన సాల్ట్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఆ టమాటా అనేది సాఫ్ట్గా అయిపోయి దాని స్కిన్ అంతా సపరేట్ అయిపోతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా ఉడికిపోయింది.
చూడండి మాడిపోకుండా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా కలిపేసుకొని మనం ఇందులో ఇప్పుడు కారము, ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ వరకే ఉంది ధనియాల పొడి. ఇది కూడా వేసేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. రసం తీసుకొని మనం ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మనం ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించినట్లయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను చింతపండు రసం తీసి కొంచెమే తీసాను. చూడండి సరిపోతుంది, మనకు లూజ్ కాకుండా కొంచెం వేసుకుంటే చింతపండు అనేది టేస్ట్ బాగుంటుంది. మీకు పడకపోతే స్కిప్ చేయండి. కాకపోతే చింతపండు తింటాము అనుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక నిమిషం అయితే కర్రీ రెడీ అయిపోతుంది. 1 నిమిషం పాటు మనం క్యాప్ పెట్టి ఉడికించుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకుందాము. ఏం లేదు ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ముందుగా ఒక దాంట్లో బెండకాయలు వేయించడం, మరొక దాంట్లో చేయడం కంటే ఇలా ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఒకసారి మాడిపోతుంది, ఒకసారి పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి, మాడిపోదు, మళ్ళా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. తీసుకొని మనం ఇట్లనే వేడివేడి అన్నంలోని కానీ మనం తినేటప్పుడు ఎప్పుడైనా తయారుగా వడ్డించుకుంటే సరిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, చూడండి టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.